నుంచి దిగిపోయాడు కాబట్టి ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళాల. వెళ్ళి ఉండుంటే మన రాష్ట్రంలో మన భూముల్ని అప్పనంగా వాళ్ళకి దోచిపెట్టి అప్పనంగా వేల కోట్ల రూపాయలు వాళ్ళకి సమర్పించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుకి వాటా, వాళ్ళ కొడుకు వాటా, అక్కడ ఈశ్వరునికి వాటా, అక్కడ ఉన్నటువంటి అంగు బెంగు చెంగు ఎవరు ఉన్నారు కదా ఆయనకు వాటా, ఇన్ని రకాల వాటాలతో ఎవరి సంపద నష్టం అది? మన భూములు, మన డబ్బుల్ని వాళ్ళకి దోచిపెట్టే కార్యక్రమం. మరి ఇది కుంభకోణమే కదా. అక్కడ ఏ విధంగా ఆయన అవినీతిలో బయటపడ్డాడు, అంటే అవినీతి కేసులో ఈరోజు ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు అక్కడ. మరి ఇప్పుడు ఈ అంశం కూడా రేపు నిజంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చి ఉంటే అంతకుముందు దీన్ని కంటిన్యూ చేసి ఉండుంటే మరి ఇది కూడా ఒక పెద్ద కుంభకోణమే కదా. మరి వీటన్నింటి మీద కూడా డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన సింగపూర్ మంత్రిని అరెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. ఆయన ఉన్నాడని చెప్పి నోటీసులు ఇచ్చే అంశం కూడా రాష్ట్ర 22 కేసుల్లో ఏమైనా ఇది ఉందా ఆంధ్రాకి సంబంధించిన ఇష్యూ కానీ అమరావతి కానీ? తెలియదు సాయి గారు, ఎందుకంటే అది అత్యంత గోప్యంగా ఉన్నాయి. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే సింగపూర్ ప్రభుత్వం అన్నాను కదా, అసలు అవినీతి ఆరోపణలు అసలు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీల మీద కానీ ఈవెన్ మంత్రులు ఎంపీల మీద కానీ ఎక్కడా కూడా అవినీతి అంశాలు సింగపూర్ లో రావు. అందుకని వాళ్ళు రాకుండా ఉండటానికే వాళ్ళు ముందు నుంచి కూడా హైయెస్ట్ శాలరీస్ సింగపూర్ మంత్రులకు ఉన్నాయి. $1.1 మిలియన్ పర్ ఇయర్. అంటే వాళ్ళ కరెన్సీ వచ్చేటప్పటికి 62 రూపాయలు ఎంత ఉంది సాయి గారు. అంటే వాళ్ళ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఒక మంత్రి శాలరీ 6,83,56,451 రూపాయలు. అంటే 6,83,00,000 శాలరీ ఒక మంత్రికి సంవత్సరానికి సింగపూర్ ప్రభుత్వంలో. అంటే వాళ్ళకి అంతంత శాలరీలు ఇచ్చేది గవర్నమెంట్ కూడా. ఎందుకంటే అవినీతి అనేది ఎక్కడ చేయకూడదు, అదే తక్కువ శాలరీలు ఉంటే మళ్ళీ కక్కుర్తి పడతారనేటువంటి అంశంతో ఇంత శాలరీలు వాళ్ళకి మంత్రులకి, ఎంపీలకు కూడా ఆల్మోస్ట్ దీంట్లో సగం శాలరీలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం 6,80,000 ఉంటారు. చివరికి మనం కారు ఎక్కితే కారులో చివరి పైసా డాలర్తో సహా తీసిస్తారు మనకి. ఉంచుకో అంటే కూడా ఉంచుకోరు వాళ్ళు. అదొక చాలా హానెస్ట్గా ఉంటారు అక్కడ జనం. అది సార్ ఇప్పుడు మన దగ్గర మీకు తెలుసు సార్, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మంత్రులు ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తాయి. బట్ అక్కడ చెప్తాను కదా, 38 సంవత్సరాల క్రితం ఒక మంత్రి మీద ఆరోపణ వస్తే ఆరోపణ వచ్చిందనే నేపథ్యంలో అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మంత్రి. ఎంక్వైరీ స్టార్ట్ కాకుండా తేలకుండానే దానికి సంబంధించి ఎక్కడ. సో 38 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈశ్వరం, అది కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇంకా మనం చెప్పుకోవాలంటే అంతకంటే సార్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నా అడుగుతుందా ఇట్లాగా ఆ డీటెయిల్స్ ఏమన్నా ఇవ్వండి అని? తెలియదు సార్, అంటే నేనేం చెప్పలేను కదా ఇప్పుడు ఎందుకంటే వచ్చిన అంశం ఇప్పుడు ఈ అంశాలు అంటే ఈ కుంభకోణం అంశాలు వచ్చినప్పుడు మరి ఏమన్నా ఇక్కడ ఉన్న అధికారులు అక్కడికి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉండుంటారు అనుకుంటున్నా. అది మనకు బయటకు రాకపోయినా, ఎందుకంటే మొత్తం ఓవరాల్ గా ఆ ప్రాజెక్ట్ ని స్టడీ చేశారు కాబట్టి ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉంటారు. తీసుకుప్పుడు నాకే కొంత వచ్చింది కదా సార్, అంగుచంగు బుంగ్ అనే అతను ఇక్కడ అమరావతి పేరుతో ఒకటి పెట్టి మొత్తం ఫ్లాట్లన్నీ అతనికి అమ్మకానికి పెట్టారనేది మనకే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మరి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.